రాష్ట్రంలో చిట్ ఫండ్ రంగాన్ని బలోపేతం చేయాలని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించాలని చిట్ ఫండ్ కంపెనీల ప్రతినిధుల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విజయవాడలో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చిట్ ఫండ్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కారాలపై జాతీయ అసోసియేషన్ ప్రతినిధుల సమక్షంలో సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చిట్ ఫండ్ కంపెనీలపై ఆంక్షలు విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చిన్న పనికి ఐజీ కార్యాలయాన్ని ఆశ్రయించాల్సి రావడం వల్ల కార్యకలాపాలు మందగిస్తున్నాయని, గతంలో మాదిరిగా క్షేత్రస్థాయిలోనే చిట్ రిజిస్ట్రార్ల వద్ద వేలం అనుమతులు మంజూరు చేసే విధానం పునరుద్ధరించాలని కోరారు. చిట్ ఫండ్ పరిశ్రమకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు చొరవ తీసుకొని కేంద్రంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల సామాన్యులకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదానికి అసలైన నిదర్శనం చిట్ ఫండ్ వ్యవస్థేనని, ఇందులో విదేశీ పెట్టుబడులు ఉండవని, పూర్తిగా స్థానిక ప్రజల సొమ్ముతోనే ఆర్థిక చక్రం తిరుగుతుందని వారు వివరించారు. చిట్ ఫండ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్బిట్రేషన్ సమస్యలు, ఇతర ఇబ్బందులపై త్వరలోనే సీఎంని కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములవుతున్న చిట్ ఫండ్ కంపెనీల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో వ్యవహరించి ప్రోత్సహించాలని కోరారు. లిమిటేషన్ అన్నిటికి కూడా అప్పుడు అంటే ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో అన్ని ఐజీ కంట్రోల్లో పెట్టారన్ని. ప్రతి చిన్న పనికి కూడా మేము ఐజీని అప్రోచ్ అవ్వాలంటే ప్రతి కంపెనీ ప్రతి చిన్న చిన్న పనులకు కూడా అప్రోచ్ అవ్వలేము. రెండోది, దేశవ్యాప్తంగా మేము జిఎస్టీ ఇష్యూ సఫర్ అవుతున్నాము. సిమిలర్ ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ ఎగ్జంప్షన్ ఇచ్చారు. అన్ఫార్చునేట్గా చిట్ ఫండ్కి మాత్రం ఆ ఎగ్జంప్షన్ రాలేదు. దాని గురించి మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము. సపోర్ట్ ఆఫ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఏపీ చీఫ్ మినిస్టర్ సపోర్ట్ తోటి విల్ గెట్ అవుట్ ఆఫ్ దట్ జిఎస్టీ ఇష్యూ అని భావిస్తూ ఉన్నామండి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ సర్వింగ్ పీపుల్ who are not able to access the banks for any of their needs. So this industry needs encouragement, and unfortunately because of some misunderstandings in many places we don't get what we deserve. The common man doesn't come to chit funds. He will go and borrow money at even as interest rates as high as 36 to 60%. So we are definitely serving the poor and ordinary people. The general public is associating with chit funds at all over the country, but the recognition that has to come from the government and the support that has to come from the government will help this indigenous institution to live to its glory. There is a lot we can do, and it is important that we are able to make the government understand where we are lacking and where the government can support us. I hope we will be able to do this, and I hope the chit fund community will get together in a more aggressive way to be able to convince the government. The amount of humongous work that we are doing is still not known to the government. మాకు ఆక్షన్ ఏటీఓ పర్మిషన్స్ అండి పూర్వం చిట్ రిజిస్ట్రార్ గారు వద్దే లభించేవి. మిగతా స్టేట్లో ఈ చిట్ ఫండ్ వ్యవస్థ ఇలాగే జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటికి సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఆర్బిట్రేషన్లో కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామండి. నాన్ బ్యాంకింగ్ సెక్టార్లకి వాటిలాగే మాకు కూడా జిఎస్టీ ఎగ్జంప్షన్ ఇవ్వమని కోరుతున్నాం. అది కూడా వస్తే సామాన్యులకి, చాలామందికి, సామాన్య జనానికి చిట్ ఫండ్ ఇండస్ట్రీ వల్ల చాలా మేలు జరుగుతుందండి. ఈ వ్యవస్థలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తే సామాన్య జనానికి చాలా మేలు జరుగుతుందని మేము అందరం ఆశిస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో చిట్ ఫండ్ అనేది వ్యవస్థ చాలా బలంగా ఉంది. మన రాష్ట్రంలోనే కొంచెం వ్యవస్థ బలహీనపడింది. ఈ వ్యవస్థని బలంగా తీసుకెళ్తే ప్రజలకు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి మా అభిప్రాయం. డెఫినెట్గా రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉండాలి. ఎవ్వరు అందులో వేరే ఆలోచన ఏమి ఉండదు. కానీ అవి వ్యాపారం సాగడానికి అనుకూలంగా ఉండేటట్టు ఉంటే మంచిది అనేది మేమందరం కోరుకుంటున్నాము. తప్పకుండా ఏ సమస్యలు మా వైపు నుండి ఉన్నా సరే మాకు తెలియజేస్తే మేము సరిదిద్దుకుంటామని కూడా మేము చెప్తున్నాం. గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వానికి. అయితే ఈ ప్రభుత్వం కొంచెం సానుకూలంగా స్పందిస్తుందనే మా ఆశ.